హలో అండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి. అయితే వినాయక చవితి అనగలికి ఫస్ట్ మనం దేవుడిని పెట్టుకోవడం, ఇంట్లో కూడా పెట్టుకోవడం, పూజ చేసుకుంటారు. అయితే ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఒక అరిటాకులు తీసుకొని నీట్‌గా కడిగేసి ఒక పక్కన పెట్టుకొని, మనం పీఠం వేసుకుంటామనమాట. అంటే పీఠం మీద దేవుడిని పెట్టుకుంటాం కాబట్టి, పీఠం రెడీ చేసుకొని, పీఠం అంతా కడుక్కొని అండ్ దానికి పసుపు రాసేయండి నీట్‌గా. ఏ బొల్లులు అటివి లేకుండా రాసాక కుంకుమతోటి బొట్లన్నీ పెట్టుకోండి. మొత్తం చుట్టూ పెట్టండి. 4 వైపుస్ గూడా 4 దిక్కులు గూడా పెట్టి బాగా కుంకుమ పెట్టి పూజ ముగ్గులాంటివి వేయండి. ముగ్గులంటే ఏదో పిచ్చి పిచ్చి ముగ్గులు వేయకండి. దేవుడికి కొంచెం మంచి ఒక డివోషనల్ ముగ్గులుంటాయి అవి వేయండి. వేశాక పీఠం ఒక దగ్గర మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో అక్కడ కరెక్ట్‌గా పెట్టి దాని మీద అరిటాకు వేసి అందులోని దాని మీద ఒక ఒక గ్లాసుడు బియ్యం వేయండి. బియ్యం ఎందుకంటారా అంటే వినాయకుడు కిందన బియ్యం వేయాలి. బియ్యం వేసి ఒక రూపాయి కాసు పెట్టి వినాయకుడిని పెట్టాలి. ఒక రూపాయి కాసేసాక వినాయకుడిని పెట్టేసి నేనైతే ఇంకా దేవుడి ఫోటో రివీల్ చేయట్లేదు. అండ్ మధ్యలోని గానీ, లాస్ట్‌లో చివరిలోని గానీ చూపిస్తాను. అండ్ చూడండి నేను అక్కడ పక్కన పెట్టాను కదా అరిటాకులు, అవన్నీ మామిడాకులు, జిల్లేడాకులు ఇంకా చాలా ఐటెమ్సే పెట్టాను. గరికపూస, తులసాకు చాలా ఐటెమ్స్ అన్నీ బ్యాక్ సైడ్ అన్నీ పెట్టుకోండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పెట్టుకోండి. అండ్ పైన మనం ఫ్రూట్స్ అన్నీ నీట్‌గా కట్టేసి ఉంచుకోండి. నేనైతే మొత్తం నీట్‌గానే కట్టేసి రెడీగా ఉంచుకున్నా. చూడండి నేను చూపిస్తున్నాను కదా! పల్లకి అంటారు దాన్నే. పల్లకి మొత్తం రెడీ చేసేసాను. పెట్టేసుకున్నాను కూడా. పెట్టేసుకున్న తర్వాత మనం దేవుడికి ఏంటేంటి ఇష్టమో తెలుసు కదండీ! అందరికీ తెలుసులెండి. ఉలవలు అటు చాలానే ఇష్టం దేవుడికి. అవన్నీ కూడా దేవుడి ప్రసాదం కింద నీట్‌గా అరిటాకు నీట్‌గా కడుక్కొని అరిటాకు మీద అన్నీ వేసి అరటిపళ్ళు, దీపం కూడా రెడీ చేసుకొని ఉంచుకోండి. నేను నా సైన్ చూడండి కనిపిస్తది. అండ్ ఇంకో మెయిన్ పార్ట్ ఏంటంటే ఒక చిన్న వినాయకుడు పెట్టుకొని హారతి ఇచ్చేసుకొని దీపం వెలిగించుకోవడమే. దండం పెట్టుకొని అక్షింతలేసేయండి. మీరు కూడా నేనైతే ఇలా వినాయక చవితి చేసుకున్నాను. మీరెలా చేసుకున్నారో నాకు చెప్పండి. ఓకే. బాయ్.